నమస్తే. నేను వాసవి వెలిశాల. ఆనందమయ జీవితానికి స్వాగతం. ఆనందంగా బతికేద్దాం. నిన్నటిది నిజం, రేపటిది ఆశ. ఈరోజు ప్రస్తుతం ప్రజెంట్ ఇదే మన జీవితం. ఈరోజు సందర్భం రేపటి రోజుకు పెట్టుబడి. ఏ సందర్భం అయినా సరే, ఇవాళ మనం ఈజీగా ఆనందంగా గడిపామా, రేపటి రోజుల్లో కూడా ఈజీగా ఆనందంగా గడిపాం. ఇవాళ చిన్న విషయాన్ని కూడా గోటితో పోయేదాన్ని గొడ్డలతో అన్నట్టు చిన్న విషయాన్ని పెద్దది చేసుకొని భూతద్దంలో చూసామా, రేపటి రోజు ఇంకా 4 రెట్లుగా అట్లాగే ఇబ్బంది పడతాం. అలా వద్దు. మనం మాట్లాడే మాటలు, మనము చేసే పనులు అన్నీ రేపటికి మనకు ఆనందాన్ని ఇచ్చేలాగా ఉండాలి. నిన్నటి రోజు జరిగిపోయింది, దాన్ని మనం మళ్ళీ తీసుకురాలేము. అక్కడ నేర్చుకున్న లెసన్స్ అయితే తీసుకుందాం. అక్కడ జరిగిన మంచి ఉంటే దాన్ని పదే పదే మాట్లాడదాం. లేదు అక్కడ ఏమన్నా బాధపడ్డాము ఏదన్నా ఉంటే వాటిని అక్కడికి క్లోజ్ చేసి డిలీట్ చేద్దాం. వాటిని మాట్లాడొద్దు. వాటిని మళ్ళీ అనవసరంగా రేపటి రోజుకు నిన్న జరిగిన ఇబ్బందిని ఈ రోజు మాట్లాడి మళ్ళీ మన రేపటి రోజులో మన భవిష్యత్తులో మనం ఉంచుకోవద్దు. మన మాటకంత పవర్ ఉంది. చాలా చాలా అదృష్టవంతులం. భూమి మీద ఏ జీవరాశికి లేని అదృష్టం మనకు. మాట్లాడగలుగుతాం మనం. అలాంటి మాటల్ని మనం మంచి మార్గంలో ఉపయోగించుకుంటే ఖచ్చితంగా ఏ విధమైన ఆటంకం లేకుండా ఆనందమైన జీవితం మనదే. అది మర్చిపోవద్దు. మనం మంచి మాటలు మాట్లాడదాం. అది మనకే కాదు, మన పిల్లలకి కూడా ఎంత మంచి జీవితాన్ని ఇస్తామంటే వెలుగుల జీవితాన్ని గడుపుతారు మన పిల్లలు. మనం చేసే పని వల్ల, మనం చేసే అనవసరపు మాటల వల్ల వాళ్ళు ఇబ్బంది పడొద్దు. తెలిసిన ఆవిడ ఒక ఆవిడ, వాళ్ళ కుటుంబం చిన్న కుటుంబం. ఆ అమ్మాయికి పెళ్ళయింది. వెళ్ళగానే చిన్న ఉద్యోగం, ఒక కిరాయి ఇంట్లో ఉన్నారు, దూరంగా ఎక్కడో ఉన్నారు, అయిపోయింది. వాళ్ళ జీవితం గడుస్తూ వచ్చింది. 2 పిల్లలు, వాళ్ళు భార్యాభర్త, ట్రాన్స్ఫర్స్, ఎక్కడికి వెళ్ళినా కూడా కిరాయి ఇల్లు అవి ఇవి అలా జరుగుతూ వచ్చింది. పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, చదువులు పెద్దోళ్ళు అయ్యాయి. ఆ వస్తూ 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 పొద్దున్న లేస్తే ఈ కిరాయిళ్లలో ఉండటం వల్ల ఇబ్బంది పడుతున్నాము, ఇలా జరుగుతుంది, ఓనర్ ఇలా అంటున్నాడు, అలా అంటున్నాడు, అలా 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 అవే ఆ పిల్లలు వినటం, తల్లిదండ్రి అవే చెప్పటం చేస్తూ వచ్చారు. ఇవాళ మీరు నమ్మరు, ఆ పిల్లలు మంచిగానే సంపాదించుకుంటున్నారు. వాళ్ళ కర్మ చూడండి, వాళ్ళిద్దరూ ఇవాళ కిరాయిళ్లలోనే ఉన్నారు. ఏం జరిగింది అక్కడ? మనము మన పిల్లలకి ఏం చెప్తున్నాం, ఏం చూపిస్తున్నాం తెలియకుండా వాళ్ళ శరీరంలో ఇంకిపోయేలా చేశామే. అవే మళ్ళీ వాళ్ళ జీవితాల్లో బయటపడేలా చేశామే. ఏంటి? తల్లిదండ్రికి మనం ఇబ్బందే పడ్డామనుకో, ఎందుకు పిల్లలకు అది షేర్ చేయటం? అదేమన్నా రాముల వారి గుణగణాల, శంకరుడి దీవెన పదే పదే మాట్లాడుకోవటానికి కాదు కదా. ఆల్రెడీ మనం ఇబ్బంది పడ్డాం, బాధపడ్డాం. అది అక్కడికి వదిలేయండి. అది నిన్నటి రోజుల్లో జరిగినా ఇవాళ జరిగినా దాన్ని మాట్లాడకండి, పదే పదే వదిలేద్దాం. మంచి మాటలు మాట్లాడటం వల్ల మంచి జీవితం ఏర్పడుతుంది. ఇదే ఇంకో చిన్న కుటుంబము, మంచిగా ఉన్నారు వాళ్ళు. పిల్లలు పుట్టారు, మంచిగా నాయనమ్మ, తాతయ్య, తల్లి, తండ్రి మంచిగా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో పిల్లలు, ఆ నాయనమ్మ తాతయ్య వాళ్ళు ఏది మాట్లాడుతున్నా సరే, మన ఊర్లో పెద్ద భవనము, మనకి ఇన్ని పొలాలు ఉండేవి. వాళ్ళ ప్రజెంట్ని వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు. మనది పెద్ద భవనము, మనకంత పాడి ఉండేది, మన ఇంటికి ఎంతో మంది వచ్చేవాళ్ళు, మనం ఇట్లా దానం చేసేవాళ్ళము, మనం ఇట్లా వడ్లు ఇచ్చేవాళ్ళము, మనదంత భవనము. మీ తాతగారిని చూసి అందరూ వంగి వంగి దండాలు పెట్టేవాళ్ళు. ఎంత మంచి మాటలండి. అవన్నీ చెప్తూ పిల్లలు అవన్నీ వింటూ వచ్చారు. ఇవాళ ఇవన్నీ నిజంగా జరిగినాయే. ఇవాళ వాళ్ళు 10 ఎకరాలు, 20 ఎకరాల ఆసాములు, చక్కటి ప్యాలెస్ల్లో ఉంటున్నారు. ఏం జరిగింది? సరే, వాళ్ళ అదృష్టాలు వాళ్ళతో ఉన్నాయి, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళతో ఉన్నాయి, నేను కాదనను. కానీ మొదటి నుంచి వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ మనసుల్లో ఆ పెద్ద మనుషులు, ఆ తల్లిదండ్రి చెప్పిన మాటలు, ఒక చక్కటి ఉన్నతమైన జీవితం గురించి ఆలోచన మొదలే వేశారు. వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది వాళ్ళు మాట్లాడలేదు. ఏం జరిగింది?
మంచిగా ఉన్నారు పిల్లలు ఆనందంగా. ప్రతిదీ మన చేతిలోనే ఉంది. మాట్లాడటం, ఆచితూచి మాట్లాడండి, ఆలోచించి మాట్లాడండి. పిల్లలతో అయినా సరే, మీరు వేరే వాళ్ళతో మాట్లాడినా సరే మంచి మాటలే మాట్లాడండి. లేదు ఒక వ్యక్తి గురించి ఇబ్బందిగా విన్నాము, మంచి వ్యక్తి కాదు, అలాంటప్పుడు మాట్లాడకండి, వదిలేద్దాం. పొద్దున్న లేస్తే నలుగురం కూడాము అని అంటే, అరే వాడట్లా చేశాడు, వీటిలా చేశాడు, ఈమెట్లా చేసింది, ఆమెట్లా చేసింది, ఎందుకు మళ్ళీ అన్నీ మన జీవితంలోకే వస్తాయి. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే 10 ఏళ్ళకి, 10 ఏళ్ళకి కాకపోతే వచ్చే జన్మకైనా సరే వదలవు. మనం మాట్లాడింది, మనం ఆలోచించింది రేపు మన జీవితంలోనే ఉంటది. నిన్న మనం చేసిందే ఇవాళ మనం ఇక్కడ ఉన్నాం. ఇట్లా అర్థం చేసుకోండి. లా ఆఫ్ కర్మ. కర్మ చాలా గొప్పది, కర్మ చాలా మంచిది. కర్మ అంటే పని. నిన్న మనం చేసిన పని ఈరోజు మన జీవితం, ఈరోజు మనం చేసే పని రేపు మన జీవితం. మంచి మాట్లాడండి, మంచి ఆలోచించండి, ప్రయత్నపూర్వకంగా చేయండి, ప్రయత్నపూర్వకంగా చేయండి. ప్రయత్నపూర్వకంగా ఎట్లా చెయ్యాలో మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుందాం మనం. థ్యాంక్ యూ సో మచ్, నాకు మంచి టైం ఇచ్చారు. ప్రయత్నించండి, ఆనందంగా బతికేద్దాం. మనం ఆనందంగా బతకటానికే పుట్టాం. హ్యాపీ హ్యాపీ. థ్యాంక్ యూ.